ఇరుసమండ ఓఎన్జీసీ బ్లోఅవుట్ ఘటనలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? ఎక్కడ లోపం వల్ల మంటలు చెలరేగాయి? కంపెనీ నిర్లక్ష్యమా, సాంకేతిక లోపమా, శాశ్వత చర్యలు తీసుకోలేకపోవడమేనా అన్న విషయాలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయిల్ బావిలో ఒత్తిడి ఒక్కసారిగా పెరగడం, భూగర్భ గ్యాస్ లేయర్ అంచనాల్లో తేడా రావడమే బ్లోఅవుట్ కు కారణమే ఉండవచ్చని అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే పూర్తి కారణాలు మాత్రం సాంకేతిక విచారణ తరువాతే తేలుతాయంటున్న క్షేత్రస్థాయి నుంచి ఐ న్యూస్ రాజమండ్రి ప్రతినిధి గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పచ్చని కోనసీమలో ఎర్రని మంటలు. ఈ తప్పిదం మానవ తప్పిదమా, యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఘటన, ఓఎన్జీసీ నిర్లక్ష్యమా, డీప్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ యొక్క తప్పిదమా? గత 2 రోజులుగా కోనసీమను కుదిపేస్తున్నటువంటి ఈ అగ్ని ప్రమాదం వెనక అసలు ఏం జరుగుతుంది అనేది ఐ న్యూస్ రిపోర్ట్ లో చూద్దాం, పదండి. కోనసీమ జిల్లాలో వరుసగా ఈ బ్లోఅవుట్లు అనేవి జిల్లాను కుదిపేస్తూ ఉన్నాయి. 1993లో మామిడి కుదురు మండలంలోను, 1995లోను ప్రపంచంలోనే అతిపెద్ద 2వ బ్లోఅవుట్ ఈ అల్లవరం మండలంలోను, అదేవిధంగా 1997లో ఈ రావులపాలెం దేవరపల్లిలోను, పాసర్లపూడిలోను, ఆ తర్వాత 4 సార్లు బ్లోఅవుట్లు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఇరుసు మండలం ఈ రాజోలు నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలంలో ఈ ఘటన కూడా ఈ ఓఎన్జీసీ చరిత్రలో, బ్లోఅవుట్ల చరిత్రలో ఇది కూడా నిలిచిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి కోనసీమలో ఒక్కొక్కసారి ఇలాంటి బ్లోఅవుట్లు అనేవి ప్రజలకు భయభ్రాంతులు కల్పిస్తున్నాయి. ఓఎన్జీసీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఊహించని విధంగా ప్రమాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్లు ఇచ్చేటువంటి క్రమంలో ఏ కంపెనీకి మనం కాంట్రాక్ట్లు ఇస్తున్నామో ఆ కంపెనీ యొక్క చరిత్ర ఏంటి అనేది కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత కాంట్రాక్టులు ఇస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయనేది ప్రతిపక్షాలు సూచనలు చేస్తున్నాయి. ఎందుకంటే డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి సంస్థ యొక్క చరిత్ర అనేది సరిగా లేదు. గతంలో బ్లాక్ చేసినటువంటి సంస్థ తిరిగి మళ్ళీ దీనికి టెండర్లకి అప్పచెప్పి ఇలాంటి పనులు చేపిస్తున్నటువంటి క్రమంలో మరొకసారి ఈ కంపెనీ యొక్క హిస్టరీని బయట పెట్టినట్లు అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రమాదం జరగబట్టి ఏదైతే డీప్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ యొక్క పనితీరు సరిగా లేదు, అందువల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగాయని చెప్పి ఇప్పటికే ఆరోపణలు ఎలువెత్తుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, 2 రోజుల క్రితం ఇక్కడ డీప్ ఇండస్ట్రియల్ ఏదైతే ప్రైవేట్ కంపెనీ ఈ 1994లో ఈ యొక్క బావిని అప్పుడు ఓఎన్జీసీ తవ్వి ఏదైతే ఆయిల్ నిక్షేపాలు తీసుకున్నటువంటి క్రమంలో ఆగిపోవడం, తర్వాత రీడ్రిల్లింగ్ చేసేటువంటి క్రమంలో భారీగా ఊహించని విధంగా ప్రెజర్ పెట్టడంతో లోపల ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు ఒక్కసారిగా ఉబికి పైకి తన్నికి రావడం, ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంగణాన్ని మొత్తం కూడా ఒక మంచులాగా గ్యాస్ కమ్మేయడం, ఆ తర్వాత భారీ బాంబుల శబ్దంతో ఒక్కసారిగా ఫైర్ ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ ఫైర్ వచ్చిన తర్వాత, భారీ శబ్దాలు వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు భయాందోళనలతో పరుగులు తీయడం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సమాచారం తీసుకుంటూ ఉన్నారు. మంత్రి అచ్చెం నాయుడు, మంత్రి సుభాష్ నుంచి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మహేష్ తో పాటు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఎంపీ హరీష్ మాధవ్, ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, వీరంతా కూడా ఘటనా ప్రదేశాల్లో చేరుకుని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఓఎన్జీసీ ఏదైతే గతంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి, ఉపద్రవాలు ఎదుర్కొన్నటువంటి చరిత్ర ఉంది కాబట్టి ప్రస్తుతం ఏదైతే నర్సాపురంలో ఉన్నటువంటి ఆర్సీఎంటీ టీం ప్రత్యేక బృందం ఈ బృందంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే గుజరాత్ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది, ఢిల్లీ నుంచి ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎండీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మంటలను 2-3 రోజుల నుంచి అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు అనేవి ఇంకా అదుపులోకి రానటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎన్ని రోజుల పాటు ఈ మంటలు వ్యాప్తి చెందుతాయనేది చూడాల్సి ఉంది. గతంలో 65 రోజుల పాటు హైయెస్ట్ గా ఈ మంటలు ఎగసిపడినటువంటి చరిత్ర ఉంది బ్లోఅవుట్లలో. మరి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది అనేది చూడాల్సి ఉంది. అంటే ఇక్కడ యంత్రాలు పెట్టి దాని మీద వాటర్ చల్లి ఆ వస్తున్నటువంటి ఫైర్ ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఫైర్ సిబ్బందితో పాటు ఓఎన్జీసీ సిబ్బంది. ఇదే క్రమంలో ఫైర్ మాత్రం తగ్గకుండా ఉగుపుతూ అంటే పైకి ఎగసిపడుతూ ఉంది. సుమారు 30 అడుగులు పైగానే భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగసిపడుతున్నటువంటి సందర్భం ఉంది.
ఇదే క్రమంలో ఈ ఎగసిపడుతున్నటువంటి మంటలను ఆర్పుదల చేయాలంటే లోపల ఆయిల్ బావి, ఏదైతే ఆయిల్ బావి ఉందో ఆ బావిలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు పూర్తి దశకు వస్తేనే తప్పితే మంటలు అదుపులోకి రావనేది ఒకంతా చెప్తూ ఉన్నారు. పూర్తిగా లోపల ఆయిల్ నిక్షేపాలు అయిపోతే మంటలను దానికి అంతటా అవే ఆరిపోతాయని చెప్తున్నారు. అలా కాకుండా క్యాప్ అనేది ఓఎన్జీసీ అంటే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత లోపలికి మడ్ని పంపించిన తర్వాత దాని మీద సీల్ అంటారు కదా, దాన్ని క్యాప్ అంటారు ఓఎన్జీసీ భాషలో. ఆ క్యాప్ వేసి మంటల్ని పూర్తిగా అదుపు చేసిన తర్వాత మరొకసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ప్రాంతంలో క్యాప్ వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది నిర్విరామంగా. భారీ యంత్రాల సాయంతోనూ అగ్నిమాపకు సంబంధించినటువంటి భారీ వాహనాలతోనూ 2 రోజుల నుంచి కూడా ఈ మంటలను అదుపు చేసే ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతుంది. జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు దీని మీద సమీక్షలు నిర్వహిస్తుంది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా, స్థానికంగా ఆస్తి నష్టం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇంకా నిప్పులు అంటే భారీ స్థాయిలో ఈ అగ్ని ఎగసిపడుతున్నటువంటి సందర్భంలో దాన్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే ఇక్కడ 1,00,000 క్యూబిక్ లీటర్ల వాటర్ అనేది ఇక్కడ వరకు తీసుకువచ్చి దీన్ని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆర్సీఎం టీం పనితీరుకు వచ్చేసరికి గతంలో విదేశీ యొక్క నిపుణులు వచ్చి 65 రోజుల పాటు మంటలు వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు ఆర్సీఎం టీమే ఇక్కడ నిలుపుదల చేయడం జరిగింది. ఏదైతే అలవరం లో జరిగిన 1994 ఈ పరిసర సమయంలో జరిగినటువంటి 65 రోజుల పాటు ఎగసిపడిన మంటలను అదుపు చేయడంలో నరసాపురం ఆర్సీఎంటీ టీం సక్సెస్ అయింది. ఇటీవల గుజరాత్ లో కూడా బ్లోఅవుట్ జరిగినటువంటి సందర్భంలో సక్సెస్ఫుల్ గా మంటలను అదుపులో తీసుకొచ్చి కట్టడి చేసినటువంటి చరిత్ర ఆర్సీఎం టీం కు ఉంది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ టీంతో ఇక్కడ ఉన్నటువంటి ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే అది ఎంతవరకు అంటే ఎన్ని రోజులు పడుతుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. 2 రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. ఒకవేళ ఆయిల్ నిక్షేపాలు లోపల అయిపోతే అది ఈ క్షణమైనా ఆగిపోవచ్చు, కానీ చెప్పలేం. ఓఎన్జీసీ కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. తగిన జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్పి ఓఎన్జీసీ చెప్తోంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇక ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించలేదు. కానీ డీప్ ఇండస్ట్రియల్ ఆయిల్ కి సంబంధించినటువంటి కంపెనీ యొక్క యంత్రాలు పూర్తిగా ఇక్కడ దగ్ధం అవడంతో ₹1,00,000 యంత్రాలు అనేవి తగలబడడం జరిగింది. ఓఎన్జీసీ కూడా కొంత నష్టం వాటిల్లినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ₹1,00,000 ఆయిల్ వెలికి తీస్తే ఇది ₹1,00,000 ధనంగా మారుతుంది. కానీ ఇలా అగ్ని రూపంలో ఆవిరైపోతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే లోపల క్రూడ్ ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది. ఇలాంటి విలువైనటువంటి నిక్షేపాలు మంటల్లో కాలి బూడిదవుతుండడంతో ₹1,00,000 ఆయిల్ అనేది వెలికి తీయకుండానే భూమి నుంచి ఈ మంటల రూపంలో ఆవిరైపోతున్నటువంటి సందర్భంలో ఓఎన్జీసీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఊహించని విధంగా జరిగినటువంటి పరిణామంతో కోనసీమ జిల్లాలో మరొకసారి బ్లో అవుట్లు అనేవి చర్చనీయాంశంగా మారడం, ముఖ్యంగా ఇసురు మండ గ్రామంలో ప్రజలు భయోందోళనకు గురై పరుగులు పెట్టడం, లక్కవరం, చింతలపల్లి ఈ గ్రామాల ప్రజలు ప్రస్తుతం పునరావాసంలో ఉండడం, వారి వసతులు కల్పించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇబ్బందికర వాతావరణం లేదు. కానీ మంటలను తగ్గించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కానీ అది ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇంకా చూడాల్సి ఉంది. కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి బ్లో అవుట్లు, ఇక్కడ తాజాగా జరిగినటువంటి ఈ బ్లో అవుట్ అంశం మీద మనతో మాట్లాడేందుకు ఇరుసుమండ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ కుమారుడు రమేష్ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ ఘటన మీద ఏం చెప్తారు, అసలు ఎలా జరిగింది, ఈ దీని మీద రెస్పాన్స్ ఎలా వచ్చింది అధికార యంత్రాంగం? మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఏం జరిగిందంటే స్టార్టింగ్ బ్లౌట్ అలాగా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన తర్వాత ఏంటంటే దాన్ని పొగల కింద పైకి ఆయిల్ డీజిల్ టైప్ వచ్చేసిందండి. పైకి మొత్తం అంతా అలా కంపించేసి మొత్తం ప్రాంతం అంతా కూడా మాకు భయంకరమైన ఆందోళనగా వచ్చేసింది అనేది. ఎప్పుడైతే ఇలా జరిగిందో మేము వెంటనే స్కూల్కి పరిగెట్టి, పిల్లలు మా స్కూల్లో 300 మంది చదువుతారండి, 10 గ్రామాల నుంచి వస్తారండి ఇటు. ఆ 10 గ్రామాల ముందు ఎలాక్ట్ చేసి ముందు వాళ్ళని పంపిస్తామండి అక్కడికి బయటికి. మొత్తం అప్పుడు మా కుర్రోళ్ళు 10 మంది ఉంటామండి. వీళ్ళందరికీ ఫోన్ చేసి అందరూ వచ్చేసారు. మొత్తం ఆ 10 మంది కుర్రోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కలిపి ఏం చేశారంటే మొత్తం ఇంటింటికి మొత్తం కవర్ చెప్పేసి మొత్తం ఎలా ఉన్న వాళ్ళని అలా వచ్చేయమన్నారు కట్టుకున్న బట్టలతోటనే. పిల్లలు ఏమో మరి బయటికి గ్రామాలకు వెళ్ళారని చదువుకుంటాకి. చాలా మంది వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఫోన్లు ఎక్కడ లేరో తెలియదు. అలా మొత్తం అందరం తీసుకుని మొత్తం బయటికి అటు ఇటు తరలించేసామండి. తరలించేసిన తర్వాత మాకు ఏ రకంగా అయితే ఉందో ఈ పక్కనే లాకవరం ఇక్కడ దాకా కూడా కొంచెం వీళ్ళకి ఎఫెక్ట్ ఉందండి. అది అక్కడ నుంచి కూడా కుర్రోళ్ళు అందరూ కూడా మొత్తం వీళ్ళందరూ ఖాళీ చేసామని మేము మైకి ఇచ్చి మొత్తం అందరికి చెప్పడం జరిగిందండి. అలా గ్రామం అంతా 1 గంటలో ఖాళీ చేసామండి. కానీ గంట తర్వాత మాకు ఫోన్ వచ్చింది. ఏమని, మీకు
ఏదో కొంచెం అక్కడ అనుమానం ఉందన్నమాట, అక్కడ మీరు గ్రామస్తులు కాబట్టి మీరు కొంత ఎలక్ట్రిక్ ఉన్నానని చెప్పేసి అప్పుడు వచ్చిందండి మాకు ఫోన్. అయిన అరగంటకి అప్పుడు ఇక్కడ బ్లాస్ట్ అయిందండి. బ్లాస్ట్ అయిన తర్వాత ఇంకా భయాందంతో మొత్తం జనం అందరం పరుగులండి. మేము అంటే మేము కుర్రోళ్ళు కొంతమంది ఇక్కడ ఉంటాం కదండి, మరి ధైర్యంగా ఉండాలి కదని మేము అందరం చూసేటప్పుడు మొత్తం పరుగులు పెట్టేసాండి. పరుగులు పెట్టేటప్పుడు సరిగ్గా అప్పుడు ఎంపీ గారు వచ్చారండి, అప్పుడే పేలింది అది. మేము పరుగులు పెట్టేసాం. పరుగులు పెట్టేసిన తర్వాత మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారండి. వచ్చి చూసారు మొత్తం ఇదంతా పరిశీలించి. చూసినా కానండి ఇప్పుడు మాకు అన్ని వసతులు చూస్తున్నారు, కూటమి అంతా బాగుందండి, అన్ని వసతులు చూస్తున్నారు. కానీ గ్రామస్తులు నిజంగా ఇంటికి రానందుకు ఇప్పుడు ఈ వేళ కూడా ఎడుతూనే ఉన్నారండి. అంటే అన్ని వసతులు బాగానే వచ్చినా కానీ గ్రామంలోకి రావాలి కదండి. పిల్లలేమో కాలేజీకి వెళ్ళాలంటే వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. అమలాపురం చదివులు అమలాపురం దిగిపోరు, ఇలాగా ఇటు చదివి వాళ్ళు ఏమో పాలకొల్లోనే ఉండిపోరండి. చాలా చాలా ఇబ్బందిగా ఉందండి. కానీ కాదంటే మేము ఎందుకు ఎలక్ట్ అయ్యమంటారేమో ముందు మాకు ఏ ఇన్ఫర్మేషన్ మాత్రం ఓఎన్జీసీ తరఫు నుంచి రాలేదు. అలాగే ఓఎన్జీసీ కూడా మేము ఇక్కడ ఎలా వస్తుంది, ఈ రకంగా మళ్ళీ రీఓపెన్ చేస్తాను అని ఈ విధంగా కూడా ఒక సర్పంచ్ గా మా గ్రామానికి అయితే తెలియజేయలేదు. మాది ఒక 150-200 మీటర్లు ఉంటుందని మా ఇల్లు అండి. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 500 మీటర్ల మేరకు ఈ ఏరియాలో ఎక్కడా కూడా ఏమీ లేదని చెప్పేసి ఒక న్యూస్లో చెప్పుకొస్తున్నారండి వాళ్ళు. అంటే ఒక లేఖ పరంగా ఓఎన్జీసీ వాళ్ళు రాసుకొస్తున్నారు. అంటే కాచిలిపూడిలో జరిగింది ఇదే కంప్లైంట్, మన నగరంలో జరిగింది అదే. మేము నైట్ పడుకుని ఉంటాం. నిజంగా మాకు ఎవరికి తెలదు. నిజంగా గ్రామం అంతా స్ప్రెడ్ అయ్యి మాకు ఏదైనా అవుతే ఏం చెప్పండి అసలు ఎవరు రెస్పాన్స్ అండి దీనికి? అంటే పర్మిషన్ పోనీ వీళ్ళని అడగలేదు, పోనీ ఎక్కడ కూడా మాకు సరైన వాళ్ళు మా దగ్గరికి రాలేదు, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అటువంటిప్పుడు ఏ రకంగా ఇస్తారండి రీఓపెన్ చేసినప్పుడు? ఎంతమంది ఉంటారండి గ్రామంలో జనాభా? మాది 2300 అండి. ఇది మొత్తం జనాభా అయితేనండి. ఇప్పుడు మొత్తం అంతా సురక్షిత ప్రాంతంలో ఉన్నారా, ఈ ఇంట్లో ఉన్నారా? ఎవరు లేరండి. మేము కుర్రోళ్ళు ఏంటంటే ఇంటికాడ మరి అంతా మాకు కొంచెం బందోబస్తు కావాలి కదా సార్. పోలీసులు మాత్రం ఎంతవరకు ఉంటారు, అందుకు మాకు ఇబ్బందిగా ఉంటారు. కాబట్టి మేము ఏంటంటే మాకు ఆ బందోబస్తు మేము చూసుకుంటూ 20 మంది కుర్రోళ్ళు బళ్ళు వేసుకుని తిరుగుతూ ఇంటి చుట్టూరు అయితే తిరుగుతున్నాను పోలీసులు. అంటే మాకు కరెంట్ లేదు కదండి, మరి పవర్ లేదు. అందుకని ఇక్కడ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. దానికోసం మేము చాలా రియాక్టివ్ గా మొత్తం యాక్టివ్ గా కుర్రోళ్ళందరూ పాల్గొని బాగా చేస్తున్నారండి. గతంలో ఎలా జరిగిన సందర్భాలు ఉన్నాయా ప్రమాదం? ఏమైనా గతంలో జరిగితే అలా ఈ సైట్ ఇక్కడికి రానవం కదండి. నిజంగా ఇటువంటి చూసాం, అక్కడ చూసాం, ఇక్కడ చూసాం అని చెప్పుకుంటే తప్పండి. మాకు జరిగేటప్పటికే ఆ బాధ ఏంటో మాకు తెలిసింది. మాది ఉన్నది చిన్న గ్రామం. మేము అందరం కూడా ఒకటి అందరూ పరుగులెట్టేటప్పటికి ఎంతమందిని పెడతారు, అందరూ వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొన్ని నటువులు అయ్యి పురమాయించండి, అందరినీ కూడా వేరువేరుగా తరలించడం జరిగింది. ఇప్పుడు మీకు ఏమైనా చెప్తున్నారా సహాయ చర్యలు ఇంకా ఈ టైంలో ముగుస్తాయి, మీరు ఇబ్బంది పడాల్సి లేదని? మాకేంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి భోజనాలు వస్తుంది ఇవన్నీ తప్పండి. ప్రస్తుతం ఏంటంటే మాకు ఒక రెస్పాన్స్ లేదు, ఇంకా ఏం మాటలు చెప్పలేదు. ప్రస్తుతం ఏంటంటే ఎంపీ గారి దగ్గర నుంచి చూస్తున్నారు, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి చూస్తున్నారు, కలెక్టర్ గారు చూస్తున్నారు. అంతే తప్పని మాకు ఇంకా హామీలు ఇచ్చినవి ఏమీ లేదు. గతంలో కూడా మేము ద్వారా మేము ఏమీ తీసుకున్నదే లేదండి, ఏమి పొందింది లేదు మా గ్రామానికి. మాకు తెలియక ముందే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఓఎన్జీసీ పడ్డదండి ఇక్కడ. అప్పుడు మళ్ళీ ఇది రీఓపెన్ చేశారండి. కానీ ఇది మా ప్రాణాల మీద వస్తుందని మాకు తెలియలేదు. అంటే మీరు చూస్తున్నారు కదా, ఈ చుట్టుపక్కల కొబ్బరి చెట్లు తగలబడిపోయాయి, కొంత పర్యావరణ నష్టపరిహారం ఇలాంటివి అని కోరతారా ఓఎన్జీసీ? సార్ నష్టపరిహారం ఉంటది, ఎందుకు కోరండి? ఇప్పుడు జరిగిన వాళ్ళన్ని చెట్లన్నీ పోని ఇప్పుడు ఇది వేళ వెళ్ళిపోదు కదండి. ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల మా అందరికి ఎఫెక్ట్. ఒక 20 సంవత్సరాలు ఇవన్నీ ఇంత ఉన్నంత కాలం కూడా ఎప్పుడైతే భూమిలో కంపించిపోయిందో మేము ఇందులో నీళ్ళు తాగుతామండి. మాకు కుళాయి రాదు, గుమ్మలోకి ఒకసారి నూతి నీళ్ళు తాగుతాం. ఇప్పుడు ఇలా తాటగా ఉందండి, కలుషితం అయిపోయింది కదండి. ఇంకా అంత ఇప్పుడు ఇదంతా కూడా వ్యవస్థ అంతా కలుషితం అయిపోయింది. మాకు ఎన్నిటికి కూడా ఏం చెప్తారో చూడాలండి. ఇవన్నీ మేమైతే ప్రస్తుతం మేము సేఫ్గా ఉన్నాం అన్న ఒక ఆనందంతో ఉన్నామండి అంతే. అంటే ఏమన్నా ఈ చుట్టుపక్కల గ్రామాల వారు దీని మీద సమావేశం అవుతారా, ఏమన్నా ప్రభుత్వానికి ఏమన్నా కోరతారా? అవుతామండి, అందరం కలిసి మొత్తం అందరం కలిసి ఇది ఖచ్చితంగా పాల్గొవాలండి దీనికి. ఎందుకంటే ఇప్పుడు జరిగింది ఏమి చిన్న నష్టం కాదండి ఇది. కాదంటే ప్రాణహాని జరగకుండా మేమందరం వెళ్ళిపోయాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అదే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళామనుకోండి, అది వేరు. అలా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము ఎలక్ట్ అయ్యి మేము అందరం వెళ్ళామండి. అది చూస్తున్నాం కదా. మొత్తానికి ప్రమాదం జరిగిన వెంటనే కూడా స్వచ్ఛందంగానే మీరు అలర్ట్ అవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పొగ మంచులాగా ఒక్కసారిగా వ్యాపించడం, అది చూసి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా గ్రామాన్ని మొత్తం తిరుగుతూ ప్రజల్ని అలర్ట్ చేశారు. అలా అలర్ట్ చేసి బయటకు వెళ్ళిపోయిన గంట తర్వాత మాకు ఓఎన్జీసీ నుంచి జాగ్రత్త పడండి అని చెప్పి మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేశారు. తెలుపుతే అప్పటి వరకు కూడా జాగ్రత్తలు తీసుకోలేదు, స్వచ్ఛందంగానే ప్రజలు అలర్ట్ అయ్యారనేది స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ నష్టపోయినటువంటి రైతాంగాన్ని, ఈ చుట్టుపక్కల గ్రామాల మీద పడినటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా డెవలప్మెంట్ విషయంలోనూ కుటుంబాలను ఆదుకునే విషయంలో కూడా ఓఎన్జీసీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సహాయక చర్యలు ఏదైతే ఉన్నాయో దీన్ని ముమ్మరం చేయడంతో పాటుగానే నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలన్న అంశాన్ని అయితే ఇక్కడ మనకు చెబుతున్నటువంటి సందర్భం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఓఎన్జీసీ అగ్ని ప్రమాదాల పట్ల ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు గారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. 30 ఏళ్లుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఆయన చాలా పోరాటాలు చేశారు. ఇదే క్రమంలో ఆయన మనతో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఇరుసుమండలో జరిగినటువంటి ప్రమాదం పట్ల మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? మానవ తప్పిదమా, యాదృచ్ఛికంగా దానికి వచ్చింది అనుకుంటున్నారు? ముందుగా భారతదేశ పాలకులు ఎన్డీఏ గవర్నమెంట్ది మొదటి తప్పండి. ఈవేళ క్రోనో క్యాపిటలిస్టుల చేతిలో, విధ్వంసకర దోపిడీ వాళ్ళ చేతిలో పార్లమెంటు పెట్టేసి భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా కేవలం కొన్ని కుటుంబాలకు దారాదత్తం చేసి విధ్వంసకర దోపిడీ చేస్తున్నటువంటి పాలకులది మొదటి తప్పు. 2, ఓఎన్జీసీలు అంతా వీళ్ళంతా కూడా ఐఐటి, ఐటీఐ వీళ్ళంతా కూడా ఏంటంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఏదో ఎమ్మెల్యే గారు చెప్పారు నాడిని 2-3 లక్షలు ఇచ్చుకుని వీడిని ఇలా పెట్టేటటువంటి వర్కర్స్ వీళ్ళు. అసలు వాళ్ళు అసలు రారు ఇక్కడికి. పూనాలో ఫైర్ సేఫ్టీ వాళ్ళు పూనాలో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, రాజమండ్రిలో ఉంటారు, లేకపోతే వీళ్ళంతా కలిసి డెహ్రాడూన్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. అంచేత వ్యవస్థే తప్పు. ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అమెరికా బ్యాన్ చేసింది వీళ్ళు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్నటి వరకు గ్యాస్ ఆయిల్ మనం సున్నపురాయిలోని తీసేవాళ్ళం. అది అంత ప్రమాదకరం కాదు, చిన్న చిన్న బ్లోఅవుట్లు అయ్యి. ఇప్పుడు వేదాంత వాళ్ళకి మొన్న కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో షేల్ గ్యాస్ తీసుకునేదానికి పర్మిషన్స్ ఇచ్చారు వాళ్ళు. షేల్ గ్యాస్ అంటే భూమికి సుమారు 10,000 మీటర్ల లోపలికి వెళ్ళిపోయి అక్కడ 200-300 రకాల రసాయనాలతో అక్కడ గడ్డగట్టి ఉన్నటువంటి రాతి పొరని కరిగిస్తారండి. ఆ కరిగించడంలో హెవీ ప్రెషర్, హైడ్రాలిక్ ప్రెషర్ అంటారు దాన్ని. ఆ ప్రెషరే ఇది బ్లోఅవుట్ అంటే. ఆ ప్రెషర్ని వీళ్ళు కాయలేరు. దీనికి వల్ల ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి బ్లోఅవుట్లు మరి అజర్బైజాన్లో మన పక్కనే పేలుతూ ఉంటాయి, పక్కింట్లో పేలుతూ ఉంటాయి. భారతదేశం రాజ్యాంగం రాసినప్పుడే ఇటువంటి సంస్థలన్నీ కూడా ప్రజల సమూహం మధ్యన, ఇళ్ల మధ్యన కూడా ఇవ్వకూడదని భారత రాజ్యాంగమే రాసింది. అవి తమతో నేను మరొకసారి కూలంకషంగా మాట్లాడతాను. ముఖ్యంగా ఈ బ్లోఅవుట్లు మా కోనసీమలో తాటిపాకలో 22 మంది చనిపోయారు, 23 మంది కాలిపోయారు. ఇప్పటి వరకు కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలను అందరినీ కూడా స్టాండింగ్ కమిటీలు మెంబర్ల కింద వేసుకునే వాళ్ళకి పొట్లాలు అక్కడ ప్యాకేజీలు ఇచ్చుకుని ఇక్కడ ఈ సంస్థకి ఏమీ రూపాయి ఎవరు. మీకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, అలాగే 9 మంది కాన్స్టిట్యూషనల్ జడ్జెస్ ఏ ప్రాంతంలో అయితే మీరు గ్యాస్ ఆయిల్ తీస్తారో, ఏ ప్రాంతంలో అయితే మీరు మైనింగ్ చేస్తారో ఆ ప్రాంతానికి మీరు రాయల్టీ కట్టమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చాం. దీని మీద అసెంబ్లీలో మాట్లాడాం, పార్లమెంట్ మెంబర్కి ఇచ్చాం. ₹1 వసూలు చేయలేదండి. ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు సర్వనాశనం అయిపోయారు. సుమారు 23 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి భూమి ల్యాండ్ సబ్సిడియన్స్ వచ్చి ఇవాళ సముద్రం నీరు ఊరిపోయి ఇక్కడ రైతులంతా సర్వనాశనం అయిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని చెప్పి మరి కాటన్ దొర గారు కట్టినటువంటి కాలువలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసి అక్కడ రాజధాని పెట్టుకున్నాడు. ఇక ఆహార భద్రత ఏది? మనకి ఆహారం కొనుక్కోవాలి మనం. సార్, దేశంలో గుజరాత్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో కూడా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. కానీ అక్కడ వరుస ప్రమాదాలు తక్కువ, ఇక్కడే కోనసీమలో ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటారు? అంటే మనది ఏమైపోయిందంటే ఇది అల్లువి సాయిల్ సార్. ఇక్కడ మెత్తగా ఉంటుంది సాయిల్. ఈ రాతి బ్లాస్టులు కనుక మనం ఈ గ్యాస్ ద్వారా చేస్తే, ఈ రసాయనాల ద్వారా చేస్తే దాన్ని కంట్రోల్ చేసేటటువంటి మెషినరీ వీళ్ళకి లేదు. అజర్బైజాన్లో కూడా, గల్ఫ్ కంట్రీస్లో కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ, ఎఫిషియెంట్ వర్కర్స్ ఉంటారు కాబట్టి వారంతా చాలా చక్కగా చేసుకుంటారు. ఇక్కడ కూడా అసలు గ్రామం మధ్యలో అసలు పర్మిషన్ ఇవ్వటమే తప్పు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, లేకపోతే ఈ ప్రమాదాలకు అన్నింటికి నిలవైనటువంటి ఈ ఆర్డీఓలు, ఈ కలెక్టర్లు కూడా పర్మిషన్లు ఇవ్వటం, పబ్లిక్ హీరింగ్ అని పెట్టడం అంతా బోగస్. వాళ్ళ అధికారులనే పెట్టుకుని చేస్తారు తప్ప నిజంగా ప్రజల్ని అడిగితే అసలు రానివ్వరు ఇక్కడికి. అటువంటిది ఈ ప్రాంతంలో మరి రిహాబిలేషన్ ఏది? ఇప్పుడు మీరు గ్రామం ఖాళీ చేయమంటారండి, మీ అందరికీ ఇంత ఖరీదైన భూములు ఇంకో చోట ఇవ్వగలరు వాళ్ళు, ఈ ఇళ్ళని ఇంకో చోట ఎవరు రిహాబిలేషన్ లేదు. రిహాబిలేషన్ అంటే రీసెటిల్మెంట్.
ఇక్కడ 10 ఎకరాల భూమి పోయినాడికి ఇంకో చోట 10 ఎకరాల భూమి ఇవ్వాలి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇవి ఏమీ చేయకుండా నువ్వు ఇల్లు ఖాళీ చేసి పారిపో, నీకు ఆఖరిని మరి ఇలా 1000 రూపాయల ప్యాకేజ్ ఇస్తాం, 2000 ప్యాకేజ్ ఇస్తాం, చాలా దుర్మార్గం. భారతదేశంలో స్వాతంత్రం ఉన్నదని నేను అనుకోను. కార్పొరేట్ సంస్థల యొక్క డిక్టేటర్షిప్ ఇక్కడ నడుస్తుంది. ప్రధాని దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఇదే బాటలో వెళ్తూ ప్రజలను సర్వనాశనం చేస్తున్నారు. దీని మీద రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం, రైతులను సమీకరిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇంతకు ముందు కూడా బ్లోఅవుట్లు మీరు చూశారు, ఇప్పుడు జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు పట్టవచ్చు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఇది షేల్ గ్యాస్ కదా సార్, రాతిపొరని కంట్రోల్ చేయాలంటే ఎక్స్పోర్ట్స్ రావాల్సిందే. వాళ్ళు దాన్ని మెషినరీ మనకి ఇప్పుడైతే లేదు. అంటే ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ సిబ్బంది ఆర్సీఎం టీం వల్ల అవదంటారు. వీళ్ళు అసలు వీళ్ళు అసలు టెక్నోక్రాట్సే కాదు, వీళ్ళు దాని టెక్నోక్రాట్స్. వాళ్ళంతా అవుట్ సోర్సింగ్లోను డైలీ ఎంప్లాయీస్ వీళ్ళు అందరూ ఊరిని కాపలాలకి సామాన్లు మోయడానికి తప్ప దేనికి పనిచేయరు వీళ్ళు. మీరు చూస్తున్నారు కదా, సహాయక చర్యలు ఎలా ఉంటాయంటారు ఈ ప్రాంతంలో? ఏముండవు సార్, ప్రజలకి ఏముండవు. వాళ్ళకు ఉంటే సహాయక చర్యలు, వాళ్ళకు ఉంటే బై రోడ్ రావాలి, అన్ని షిప్లో రావాలి, ఇవన్నీ ఎప్పుడు జరిగితే ఇతర దేశాల నుంచి రావాలి. బోల్డ్ టెక్నాలజీ కావాలి దీనికి, దానికి బోల్డ్ ఫండ్స్ కావాలి. ఇవన్నీ కూడా ఏం చేయరు సార్ వాళ్ళు. మీరు ఏం చెప్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు జరిగిన నష్టపరిహారం అంశంలో కావచ్చు, ఈ స్థానిక గ్రామ విషయాల్లో? కోనసీమ మొత్తాన్ని దత్తత తీసుకుని డబ్బు అంతా వాళ్ళకే పెట్టాలి సార్, అంతే తప్ప ఎమ్మెల్యే గారు చెప్పారని పక్క ఊరుకో లేదా బ్లోడ్ పక్క ఉన్న గ్రామానికి కాదు, మొత్తం కోనసీమ అంతా రోడ్లు వేయవలసిందే. మీ వల్ల మా రోడ్లన్నీ నాశనం అయిపోతున్నాయి, మీ వల్ల మా వ్యవసాయం అంతా నాశనం అయిపోయింది. రైతులకి మీరు ఇప్పుడు 60 ఏళ్ళు నిండి భార్యాభర్తలకు మీరు పెన్షన్ ఇవ్వండి, ఓఎన్జీసీ పెన్షన్ ఇచ్చి తీరాలి. ఫిషర్మెన్కి ఎలాగైతే ఇస్తున్నారు మీరు 12,000 రూపాయల పెన్షను, మాకు రైతులందరికీ కూడా ఓఎన్జీసీ కానీ, వేదాంత కానీ, లేకపోతే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే రిలయన్స్ కానీ అందరూ కూడా రైతుకి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా మనిషికి 10,000 చొప్పున పెన్షన్ ఇచ్చి తీరవలసింది 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ. అదే పరిష్కారం దీనికి. ఓవరాల్గా మనం చూస్తున్నాం కదా, నిపుణులు పూణే, ఢిల్లీ, డెహ్రాడూన్ ఇలాంటి ప్రాంతాల్లో ఉంటారు. ఇక్కడ మాత్రం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా పనిచేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రమాదాలు వరుసగా తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా పూర్తిగా ఓఎన్జీసీ కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాకు ఓఎన్జీసీ డెవలప్మెంట్స్ ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పెన్షన్ కావచ్చు, రోడ్ల అభివృద్ధి కావచ్చు, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉందంటున్నారు. ఇరుసుమండలో జరిగినటువంటి బ్లోఅవుట్ మీద ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మిడి ఇజ్రాయెల్ ఉన్నారు. సార్, ఈ ప్రమాదాన్ని ఎలా చూస్తున్నారు? మానవ తప్పిదం అనుకోవచ్చా, యాదృచ్ఛికంగా జరగవచ్చు? ఈ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగినటువంటి సంఘటన కేవలం మానవ తప్పిదం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి ఈ ఓఎన్జీసీ తప్పుదల వలన. నగరంలో కానీ, మా దేవరపల్లిలో కానీ, పాసిలపూడిలో కానీ అనేక సంఘటనలు జరుగుతున్నప్పటికీ 1 by 1 ఈ ఓఎన్జీసీ సంస్థ లేదు గెయిల్ సంస్థ అప్పటికప్పుడు కార్యక్రమాలు చక్కబెట్టుకుని వెళ్ళిపోవడం తప్ప దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎప్పుడు పెట్టట్లే. ఇటువంటి సందర్భంలో ఇది ఖచ్చితంగా మానవ తప్పిదం. ఎందుకంటే గతంలో నగరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సుమారు 22 మంది బలైపోయారు. అదృష్టం కొలిది భగవంతుడి దయ వలన ఈ ఇన్సిడెంట్ పగలు జరిగింది. అదే నైట్ జరుగుంటే కనుక అది మరి నష్టం చాలా జరిగి ఉండేది. కానీ పగలు జరగడం వల్ల ఆ ఇబ్బంది కొంచెం తగ్గిందని మేము నమ్ముతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ముడిసరుకుని ఈ ఓఎన్జీసీ సంస్థలు కానీ, గెయిల్ సంస్థలు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా పట్టుకుపోతున్నారు. ఈ పట్టుకెళ్లే సందర్భంలో వాళ్ళు ఏదైనా మాలాంటి నాయకులు అప్పుడప్పుడు ఏదైనా ధర్నా కానీ, రాష్ట్రోక్ కానీ చేసి నిరసన తెలియజేసినప్పుడు కొద్దిగా హామీలు ఇస్తున్నారు. ఆ హామీలను కూడా నెరవేర్చట్లేదు. ప్రధానంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి, స్థానికులుగా ఉన్నటువంటి, టెక్నికల్గా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలి. అదే సందర్భంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఫర్ సపోజ్ ఇక్కడ రోడ్డు ఉంది, ఇక్కడ దీనికి మార్గం ఉంది, కనీసం ఇక్కడ రోడ్డు లేదు. ఇక్కడ అంటే వాళ్ళ కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా నిన్న మరి వందలాది మంది మరి గ్రామస్తులు గ్రామం వదిలిపెట్టి పరుగులు తీసి ఎక్కడికక్కడ వాళ్ళు ఉన్నట్టుగా వదిలేసి
పరుగులెట్టిపోయినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంస్థలు కానీ లేదా ఈ గెయిల్ సంస్థలు కానీ ఓఎన్జీసీ వారు కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మా కోనసీమను డెవలప్ చేయాలి. చేసే సందర్భంలో ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, ప్రతి ఒక్కరికి కూడా వసతి గృహాలు కల్పించాలని డిమాండ్ చేస్తాం. అంటే ఇక్కడ ఓఎన్జీసీ ఒకటే చెప్తుందండి, అనుకోకుండా ప్రమాదం జరిగింది, దీని పట్ల మేము బాధ్యత వహిస్తూ వెంటనే సహాయక చర్యలు చేపట్టాం, ఎవరికి ఇబ్బంది లేదని చెప్తుంది. సరే, ఇబ్బంది లేదు, అనుకోకుండా జరుగుతాయి. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేదాన్నే యాక్సిడెంట్ అంటారు. కానీ గతంలో జరిగినటువంటి సంఘటనలు, ఇన్సిడెంట్ని మీరు పరిగణలోకి తీసుకుని ముందు జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. అలారం ఏర్పాటు చేస్తామని చెప్పారు, అలారం ఏర్పాటు చేయలేదు కదా. ఇక్కడ సెక్యూరిటీ ఎక్కడ ఉంది చెప్పండి? వీళ్ళకి ఇది మూసేసిన బావి, ఈ బావి మళ్ళీ ఫైర్ అయిందంటే ఎంత ప్రమాదకరం. ఈ చుట్టుపక్కలంతా పంట పొలాలన్నీ పాడైపోతాయి కదా, కొబ్బరి చెట్లన్నీ పాడైపోతాయి కదా. రైతులు కనుక అందుబాటులో ఉంటే వాళ్ళ అమ్మాయికి ఎట్టేళ్ళలో తెలియదు కదా, పాన్ నష్టం జరిగేది కదా. ముందు జాగ్రత్తలు మీరు ఎందుకు తీసుకోవట్లేదు? సేఫ్టీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు కదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ సేఫ్టీ వాళ్ళు ఉన్నారా లేరా అనేది నేను డిమాండ్ చేస్తున్నాను. మరి ఇటువంటి సందర్భంలో కేంద్రం ఖచ్చితంగా ఇటువంటి పరిసర ప్రాంతాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. ఓఎన్జీసీ కాంట్రాక్టులకు ఇచ్చేటువంటి సంస్థల యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చూడాలంటారు ఈ ఘటన బట్టి. కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రూపాయికి కొని 10 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఆ 10 రూపాయలు లాభం చూసుకుంటున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు ఏ విధమైన నష్టం జరుగుతుంది, వీళ్ళకి సదుపాయాలు ఏం కల్పించాలనేది ప్రైవేట్ వ్యక్తులు ఎప్పుడు కూడా పట్టించుకోరు, అది కామనే. కానీ కేంద్రం తీసుకున్నటువంటి చర్యలు ఖచ్చితంగా మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ముందే ఇక్కడ స్థానికులకు కావాల్సినటువంటి అవసరాలను తీరాలని మేము డిమాండ్ చేస్తాం. వరుస ప్రమాదాల మీద ప్రతి ఏడాది ఏదో చోట ఎక్కడో చోట జరుగుతూనే కనిపిస్తుంది కదా, ఏమంటారు దీన్ని? ఖచ్చితంగా మరి ఓఎన్జీ సంస్థలో ప్రమాదం భవిష్యత్తులో ఇంకా ప్రమాదాలు కొనసాగుతుంది. భూమి అంతా గుల్లైపోతుంది. ఇక్కడ ఈ గుల్లైపోయే పరిస్థితుల్లో ప్రజలు జీవించే విధానం లేదు. దీని మీద ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా ఓఎన్జీసీ సంస్థలు కానీ, గెయిల్ కానీ, లేదంటే బావిలు ఎక్కడ ఉన్నాయో ఆ బావిల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అందరం డెవలప్ చేయాలి, దానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి, సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. చూస్తున్నాం కదా, వరుస ఈ అగ్ని ప్రమాదాల మీద ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోనసీమ జిల్లాకు భద్రత ఏర్పాటు చేయాలి. చూస్తున్నారు కదా, కోనసీమ జిల్లాలో ఈ బ్లో అవుట్లు, గ్యాస్ లీకేజ్లు, అగ్ని ప్రమాదాలు, వీటితో ఎప్పుడు చూసినా కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఈ అగ్ని ప్రమాదాలతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఓఎన్జీసీ ఇలాంటి ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక ప్రత్యామ్నాయాలు చూడాలని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇరుసుమండ, లక్కవరం, చింతలపల్లి గ్రామాలు ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. ఇదే క్రమంలో భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయేమో, తమ ప్రాణాలు ప్రమాదంలో పడతాయేమో అన్న ఆందోళనలో ఆ గ్రామాల ప్రజలు కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ బ్లోఅవుట్ కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎన్ని రోజుల పాటు సమయం పడుతుందనేది చూడాల్సి ఉంది. గతంలో 65 రోజుల పాటు సమయం పట్టినటువంటి చరిత్ర ఈ బ్లోఅవుట్లకు ఉంది. మరి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేసేందుకు ఢిల్లీ, గుజరాత్, వడోదర, అదేవిధంగా అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ సిబ్బంది, రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు కూడా ఈ మంటలను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఎన్ని రోజుల పాటు ఈ సమయం పడుతుంది, ఎప్పటిలోగా ఈ మండుతున్నటువంటి అగ్నిని ఆర్పుదల చేస్తారనేది చూడాల్సి ఉంది. ఎవరైనా బాలుతో గణేష్, ఐ న్యూస్, ఈ ఘటనా ప్రాంతం నుంచి రాజోలు నియోజకవర్గం.